ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ తను నమ్మేది తన అమ్మనే. కానీ ఆ నమ్మకమే తన ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. ఈ కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి దాకా చూడండి. డయాన్ కూతురు క్లోయి. నెక్స్ట్ ఇయర్ పిల్లలందరూ కాలేజ్ కి వెళ్తున్నారని పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇస్తారు. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ నుంచి దూరంగా వెళ్లిపోతున్నారని బాధగా ఉంటారు. డయాన్ మాత్రం క్లోయి కాలేజ్ కి వెళ్తున్నందుకు నాకు హ్యాపీగా ఉంది, వేరే ఊరు వెళ్లి తన సొంతగా బ్రతకడం నేర్చుకుంటుంది అంటుంది. క్లోయి లైఫ్ లో సక్సెస్ అవుతుందని డయాన్ కాన్ఫిడెంట్ గా ఉంటుంది. క్లోయికి కాళ్ళు పని చేయవు, ఒంట్లో బాగోదు, డయాబెటీస్, ఆస్తమా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒంటి మీద ర్యాషెస్ వస్తాయి. రోజు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంది. పైన ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళడానికి మెట్ల మీద క్లోయి కోసం లిఫ్ట్ ఉంటుంది. డయాన్ కి క్లోయి అంటే చాలా ఇష్టం. క్లోయి చాలా కాలేజెస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తుంది. ఇంటికి మెయిల్ వచ్చినప్పుడల్లా కాలేజ్ నుంచి ఏమైనా లెటర్ వచ్చిందా అని తొందరగా వెళ్లి చూస్తుంది. ఇప్పటిదాకా కాలేజ్ నుంచి లెటర్స్ ఏమీ రాలేదు. క్లోయికి చాక్లెట్స్ ఇష్టం. తనకి షుగర్ అని డయాన్ ఎప్పుడైనా ఒక చాక్లెట్ ఇస్తుంది. ఒక రోజు డయాన్ సరుకులు తెచ్చినప్పుడు క్లోయి దొంగతనంగా కొన్ని చాక్లెట్స్ తీసుకుంటుంది. అక్కడ గ్రీన్ కలర్ టాబ్లెట్స్ మీద డయాన్ పేరు ఉండడం చూస్తుంది. నైట్ డయాన్ తనకి డాక్టర్ మారాడు, కొత్త టాబ్లెట్స్ ఇచ్చాడు అని గ్రీన్ టాబ్లెట్స్ ఇస్తుంది. క్లోయి ఇవి నీ టాబ్లెట్స్ కదా అని అడుగుతుంది. డయాన్ నీకెలా తెలుసు అంటే, క్లోయి చాక్లెట్స్ కోసం సరుకుల్లో చూశాను, టాబ్లెట్స్ మీద నీ పేరు ఉంది అంటుంది. డయాన్ నీకు అప్పుడప్పుడు చాక్లెట్స్ ఇస్తున్నాను కదా, దొంగతనంగా తీసుకోవడం ఎందుకు అంటూ రూమ్ నుంచి వెళ్తుంది. క్లోయి మళ్ళీ టాబ్లెట్స్ మీద నీ పేరు ఉంది అంటుంది. డయాన్ టాబ్లెట్స్ మీద నా పేరు లేదు, డబ్బులు కట్టిన బిల్లో నా పేరు ఉంది అంటుంది. క్లోయికి డౌట్ వచ్చిన డయాన్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటుంది. నెక్స్ట్ రోజు డయాన్ బయటికి వెళ్ళినప్పుడు క్లోయి కబోర్డ్ నుంచి టాబ్లెట్స్ తీసుకొని లేబుల్ చూస్తుంది. తన పేరు ఉంటుంది, కానీ ఆ లేబుల్ కింద ఇంకొక లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్లో డయాన్ పేరు ఉంటుంది. అప్పటి నుంచి క్లోయి గ్రీన్ టాబ్లెట్ వేసుకోదు. డయాన్ ముందు వేసుకున్నట్టు నటించి తను వెళ్లిపోగానే ఊసేస్తుంది. నైట్ డయాన్ పడుకున్నాక సైలెంట్ గా హాల్ కి వెళ్లి కంప్యూటర్ లో టాబ్లెట్స్ ఎందుకు వాడతారో సెర్చ్ చేస్తుంది. వైఫై రాదు, కంప్యూటర్ లో నెట్వర్క్ లేదు అని ఉంటుంది. క్లోయి డయాన్ నిద్రపోయింది అనుకుంటుంది, కానీ డయాన్ చీకటిలో కూర్చొని క్లోయిని చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ రోజు డయాన్ ఫోన్ లో ఎప్పుడు బాగవుతుంది అని అడుగుతుంది. కాల్ అయిపోయాక క్లోయి వైఫై ఎప్పుడు బాగవుతుందంట అని అడుగుతుంది. డయాన్ ఈ మంత్ లోపు బాగు చేస్తారు, అయినా వైఫై పని చేయట్లేదని నీకెలా తెలుసు అంటే క్లోయి ఏదో అబద్ధం చెప్తుంది. మధ్యాహ్నం డయాన్ బయట మొక్కలకి నీళ్లు పడుతుంటే క్లోయి మందుల షాప్ కి ఫోన్ చేసి టాబ్లెట్ పేరు ట్రయాక్సిన్ అని చెప్పి ఈ టాబ్లెట్ దేనికి వాడతారు అని అడుగుతుంది. మందుల షాప్ వాళ్ళు డయాన్ ఫోన్ నెంబర్ ని గుర్తుపడతారు. డయాన్ నువ్వేనా అని అంటారు. క్లోయి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత హెల్ప్ లైన్ కి కాల్ చేస్తుంది. వాళ్ళు మందుల షాప్ కి ఫోన్ కనెక్ట్ చేస్తే ఫోన్ బిల్ పెరుగుతుంది అంటారు. క్లోయి ఎమ్మటే ఫోన్ కట్ చేస్తుంది. ఏవేవో నెంబర్స్ నొక్కి కాల్ చేస్తుంది. ఒక అతనికి కాల్ కనెక్ట్ అవుతుంది. అతనిని గూగుల్లో నా కోసం ఒకటి సెర్చ్ చెయ్యాలి అంటుంది. అతను ఫోన్ పెట్టేయబోతాడు. క్లోయి తనని కన్విన్స్ చేసి టాబ్లెట్స్ ని గూగుల్లో వెతికేలా చేస్తుంది. ట్రయాక్సిన్ టాబ్లెట్ గూగుల్లో వెతికాక అది రెడ్ కలర్ టాబ్లెట్ అని తెలుస్తుంది. డయాన్ ఇస్తుంది గ్రీన్ కలర్ టాబ్లెట్, అది ట్రయాక్సిన్ కాదు. సాయంత్రం ఇద్దరు భోజనం చేస్తుంటే క్లోయి సినిమాకి వెళ్దామా అని అడుగుతుంది. డయాన్ సరే అని ఇద్దరు సినిమాకి వెళ్తారు. క్లోయి టాబ్లెట్స్ తనతో తీసుకువెళ్తుంది. సినిమా హాల్ ఎదురు డయాన్ టాబ్లెట్స్ కొనే షాప్ ఉంటుంది. డయాన్ క్లోయి సినిమా చూస్తూ ఉంటారు. క్లోయి మధ్యలో టాయిలెట్ కి వెళ్లి వస్తాను అని బయటికి వస్తుంది. తొందరగా షాప్ కి వెళ్తుంది. రిసెప్షన్ లో పెద్ద లైన్ ఉంటుంది. క్లోయి నేను మీకన్నా ముందు వెళ్ళొచ్చా అని అడుగుతుంది. క్లోయి వీల్ చైర్ లో ఉండడం వల్ల అందరూ తనని ముందు వెళ్ళమంటారు.
రిసెప్షనిస్ట్ కి టాబ్లెట్స్ ఇచ్చి ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారో చెప్పమంటుంది. ఆమె టాబ్లెట్స్ నీ పేరు మీద ఉంటే చెప్పగలను అని కంప్యూటర్ లో వెతుకుతుంది. క్లోయి టాబ్లెట్స్ మా అమ్మ పేరు మీద ఉన్నాయంటుంది. ఆమె టాబ్లెట్స్ మీ అమ్మ పేరు మీద ఉంటే నీకు వాటి గురించి చెప్పకూడదు అంటుంది. క్లోయి నేను మా అమ్మ గేమ్ ఆడుతున్నా, గేమ్ కోసం అమ్మ ఏం టాబ్లెట్స్ వాడుతుందో తెలుసుకోవాలి అంటుంది. ఆమె సరే అని కంప్యూటర్ లో చూసి టాబ్లెట్స్ మీ అమ్మ పేరు మీద ఉన్నాయి కానీ అవి మీ అమ్మ వాడదు, మీ ఇంట్లో కుక్కకి తీసుకువెళ్తుంది అంటుంది. కుక్కకి వాడే టాబ్లెట్స్ మనిషికి వాడితే వాళ్ళ కాళ్ళు పని చెయ్యవు. డయాన్ క్లోయికి కుక్కకి ఇచ్చే టాబ్లెట్స్ ఇస్తుంది. అందుకే క్లోయి నడవలేకపోతుంది. క్లోయి టెన్షన్ పడుతుంది. ఆస్తమా అటాక్ అవుతుంది. క్లోయిని వెతుకుతూ డయాన్ వస్తుంది. క్లోయికి ఇంజెక్షన్ ఇస్తుంది. క్లోయికి మత్తు వచ్చి నిద్రపోతుంది. డయాన్ క్లోయిని ఇంటికి తీసుకువెళ్తుంది. క్లోయికి నిజం తెలిసిపోయింది. డయాన్ కి ఏం చెయ్యాలో అర్థం కాదు. క్లోయికి తర్వాత రోజు మధ్యాహ్నం 3:45కి మెలకువ వస్తుంది. టేబుల్ మీద టిఫిన్ ఉంటుంది. డయాన్ క్లోయి డోర్ తెరవకుండా బయట నుంచి కర్ర అడ్డం పెడుతుంది. క్లోయికి కోపం వస్తుంది. షుగర్ పెరగకూడదని టిఫిన్ తినేసి కిటికీ తెరిచి పాకుతూ పక్క రూమ్ కిటికీ నుంచి లోపలికి వెళ్తుంది. ఆస్తమా అటాక్ అవుతుంది. తొందరగా పాకుతూ తన రూమ్ కి వెళ్లి ఇన్హేలర్ తీసుకుంటుంది. డయాన్ కింద ఫ్లోర్ కి వెళ్లే లిఫ్ట్ పని చేయకుండా వైర్స్ కట్ చేస్తుంది. క్లోయి వీల్ చైర్ ని కిందకి నెడుతుంది. తను ఎలా కిందకి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే మెట్ల నుంచి జారి కింద పడిపోతుంది. కొన్ని దెబ్బలు తగులుతాయి. తన కాలి ఏలు కొంచెం కదపగలుగుతుంది. తను మళ్ళీ నడవగలదు అని చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలాగైనా తప్పించుకోవాలి అని కష్టపడి వీల్ చైర్ ఎక్కుతుంది. మెయిన్ డోర్ తీసే ఉంటుంది. బయటికి వెళ్తుంది. డెలివరీ అతను కనిపిస్తాడు. క్లోయి అతనికి డయాన్ గురించి చెప్తుంది. అప్పుడు డయాన్ వస్తుంది. డెలివరీ అతను డయాన్ ని క్లోయి దగ్గరికి వెళ్ళనివ్వడు. డయాన్ డాక్టర్ తన టాబ్లెట్స్ మార్చాడు. అప్పటి నుంచి తను ఇలా ప్రవర్తిస్తుంది. నేను క్లోయికి హాని చేస్తానా? తనకి ఒంట్లో బాలేదు, ఇంటికి తీసుకెళ్ళనివ్వు అంటుంది. డెలివరీ అతను డయాన్ ని నమ్మడు. డయాన్ సరే మీతో పాటు నేను కూడా వస్తాను అంటుంది. డెలివరీ అతను క్లోయిని వ్యాన్ ఎక్కిస్తాడు. వెనక నుంచి డయాన్ డెలివరీ అతనికి ఇంజెక్షన్ ఇస్తుంది. అతను కింద పడిపోతాడు. క్లోయిని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తుంది. డెలివరీ అతనికి తన సీక్రెట్ తెలుసు. అతను ఎవ్వరికీ చెప్పకూడదని అతనిని ఇంటికి తీసుకువెళ్లి చంపేస్తుంది. స్టడీ హాల్లో క్లోయిని లాక్ చేస్తుంది. డస్ట్బిన్ లో డెలివరీ కవర్స్ ఉంటాయి. క్లోయి కాలేజ్ లో సెలెక్ట్ అయింది. డయాన్ ఆ విషయం క్లోయికి చెప్పకుండా దాచింది. క్లోయికి చాలా కోపం వస్తుంది. రూమ్ లో ఒక బాక్స్ ఉంటుంది. క్లోయి చిన్నప్పుడు పరిగెత్తుతూ ఫోటో ఉంటుంది. క్లోయి పుట్టిన 2 గంటలకి చనిపోయింది అని డెత్ సర్టిఫికేట్ ఉంటుంది. న్యూస్ పేపర్ లో హాస్పిటల్ నుంచి అప్పుడే పుట్టిన బేబీని దొంగలించారు అని ఉంటుంది. డయాన్ కి బేబీ పుట్టింది. క్లోయి అని పేరు పెట్టుకుంటుంది. ఆ బేబీ పుట్టిన 2 గంటలకి చనిపోయింది. అప్పుడు తను హాస్పిటల్ నుంచి ఇంకో బేబీని దొంగలించింది. తనని క్లోయి అని పిలుస్తుంది. క్లోయి అమ్మ డయాన్ కాదు. నిజం తెలిసి క్లోయి ఏడుస్తుంది. డయాన్ వస్తుంది. క్లోయి నడవగలదు. తనకి ఆరోగ్యం బాగుంది. డయాన్ తనకి ఆరోగ్యం పాడేలా చేసింది. ఎందుకు ఇలా చేశావు అంటే, డయాన్ నిన్ను నేను ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించరు. నిన్ను నేను కాపాడుతున్నాను. నేనేమి చేసినా నీ కోసమే అంటుంది. క్లోయి నువ్వు నా కోసం ఏమీ చేయలేదు, నీ కోసం చేసుకుంటున్నావు అంటుంది. డయాన్ క్లోయికి ఏదో ఇంజెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. క్లోయి పాకుతూ అక్కడ ఉన్న చిన్న రూమ్ లోకి వెళ్లి డోర్ కి గడి వేసుకుంటుంది. డయాన్ డోర్ తెరువు, నేను నిన్నేమీ చెయ్యను. ఈ ఇంజెక్షన్ వేసుకుంటే నువ్వు అన్ని మర్చిపోతావు. మనం మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు అంటుంది. క్లోయి డోర్ తెరవదు. డయాన్ తాళంతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. రూమ్ లో పురుగుల మందు ఉంటుంది. క్లోయి పురుగుల మందు తాగుతుంది. డయాన్ క్లోయిని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. క్లోయికి ట్రీట్మెంట్ ఇస్తారు. క్లోయి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిందని కౌన్సిలింగ్ చెయ్యాలి అంటారు. క్లోయి నోట్లో పైప్ ఉంటుంది. తను మాట్లాడలేదు. అక్కడ ఉన్న నర్స్ ని పిలిచి పేపర్ లో డయాన్ గురించి రాస్తుంది.
అంతలో ఎమర్జెన్సీ అని నర్స్ ఇంకో పేషెంట్ ని చూడడానికి వెళ్లిపోతుంది. డయాన్ క్లోయిని వీల్ చైర్ లో హాస్పిటల్ నుంచి తీసుకువెళ్తుంది. క్లోయి మత్తులో ఉండడం వల్ల మాట్లాడలేదు, కదలలేదు. డయాన్, ఇప్పటి నుంచి నేను నిన్ను ఇబ్బంది పెట్టను, నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు నాకు ఎంత అవసరమో నేను కూడా నీకు అంతే అవసరం అంటుంది. నర్స్ క్లోయి రూమ్ కి వచ్చేసరికి తను అక్కడ ఉండదు. పేపర్ లో అమ్మ అని రాసి ఉంటుంది. నర్స్ సెక్యూరిటీకి చెప్తుంది. సెక్యూరిటీ డయాన్ క్లోయి కోసం వెతుకుతారు. క్లోయి కొంచెం కదలగలదు. కాలు కింద పెట్టి వీల్ చైర్ ని కదలనివ్వకుండా చేసి డయాన్ తో నాకు నువ్వు అవసరం లేదు అంటుంది. గార్డ్స్ వస్తారు. డయాన్ చేతిలో గన్ ఉండడం చూసి డయాన్ ని షూట్ చేస్తారు. మెట్ల నుంచి కింద పడిపోతుంది. 7 years తరువాత క్లోయి కర్ర ఉపయోగించి నడవగలదు. డయాన్ ని జైల్లో వేస్తారు. ప్రతి నెల క్లోయి డయాన్ ని జైల్లో కలిసి తన లైఫ్ లో ఏమవుతుందో చెప్తుంది. ఈ రోజు కూడా అలానే వెళ్తుంది. ఈసారి కుక్క టాబ్లెట్స్ తనతో సీక్రెట్ గా తీసుకొస్తుంది. డయాన్ తో నేనిప్పుడు వెళ్ళాలి అని కుక్క టాబ్లెట్స్ తీసి డయాన్ కి వేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.